చూడండి ఈ అబ్బాయి ఎంత క్యూట్‌గా ఉన్నాడో ఈ మండపానికే మెయిన్ అట్రాక్షన్‌లా. ఇక్కడ చూసారా ఈ చిన్న పిల్లలు కూడా పెద్దవాళ్ళ ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ నాకు ఈ చేతికి దారం కడుతున్న ఈ అమ్మాయి అయితే చాలా క్యూట్‌గా మాట్లాడేసరికి నేనైతే చాలా ఆనందపడ్డాను. ఈ 10 రోజులు దుర్గామాత జర్నీ చేశాక ఇప్పుడు అర్థమైంది ఇది కేవలం ఒక ఫెస్టివల్ కాదు, హైదరాబాద్ సోల్ అని చెప్పుకోవాలి. ఈ దుర్గామాత ఐడియల్స్, లైట్, మ్యూజిక్, డివోషన్ ఇవన్నీ అద్భుతమే. కానీ ఈ 10 రోజుల్లో నేను చేసింది ఇంకా స్పెషల్. చాలా క్యూట్ మూమెంట్స్, కొత్త ఫ్రెండ్స్, కొత్త ఇన్స్పైరింగ్ డివోటీస్, మరికొన్ని అన్ఫర్గెటబుల్ మెమరీస్ అయితే ఈ 10 డేస్లో నేనైతే చాలానే క్రియేట్ చేసుకున్నా. ఇది నా ఫైనల్ డే 10 జర్నీ. మరియు ఈరోజు చూడబోతున్న ఐడల్స్ హైదరాబాద్లో మోస్ట్ యూనిక్ అండ్ ఎమోషనల్ వన్స్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే కొన్ని విగ్రహాలు నేను వెళ్ళేటప్పటికి నిమజ్జనానికి కూడా రెడీ అవుతున్నాయి. ఇదైతే హాఫ్ డే జర్నీ కాదు, నా హోల్ డే జర్నీ. ఈ వీడియోలో మాత్రం మీరు చాలా విగ్రహాలు చూడబోతున్నారు. ఇది మీరు చివరి వరకు చూడండి, మీరు డెఫినెట్గా ఫీల్ అవుతారు. ఇది కదా హైదరాబాద్ ఫెస్టివ్ అంటే. ఇది కేవలం ఒక ఉత్సవం కాదు, నా అనుభవం అని చెప్పుకోవాలి. చాలా మెమరీస్ అయితే నేను క్రియేట్ చేసుకున్నాను. ఇది నా హైదరాబాద్ దుర్గాదేవి జర్నీ చివరి రోజు. డే 1 నుంచి డే 9 వరకు మొత్తం సిటీని ఎక్స్ప్లోర్ చేశాను. నార్త్ నుంచి సౌత్, ఓల్డ్ సిటీ నుంచి గచ్చిబౌలి వరకు. ప్రతి మండపం ఒక ఎమోషన్, ప్రతి ఐడియల్లో ఒక స్టోరీ ఉంది. ప్రతి మండపం వెనుక ఉన్న దాగి ఉన్న స్టోరీలను కూడా డీటెయిల్గా వీడియోస్ తీసి మన ఛానల్లో పోస్ట్ చేశాను. వాటన్నిటిని మీరు చూడండి, డెఫినెట్గా హైదరాబాద్ సోల్ మీకు కనిపిస్తుంది. అశోక్ నగర్లో ఉన్న ఈ విగ్రహం మాత్రం చాలా బ్యూటిఫుల్గా మంచి మెసేజ్ ఇచ్చింది. ఈ విగ్రహం మీరు కూడా చూడండి డీటెయిల్గా. ఈ విగ్రహం ఎంత క్లారిటీగా, ఎంత నిండుగా ఉందో. నాకు నచ్చిన చాలా విగ్రహాల్లో ఈ వరాహమూర్తిలో ఉన్న దుర్గామాత విగ్రహం మాత్రం నా పర్సనల్ ఫేవరెట్ అని చెప్పుకోవాలి. చూడండి ఎంత నిండుగా ఉందో అమ్మవారు. ఈ రూపంలో ఉన్న అమ్మవారు నేను ఫస్ట్ టైం చూశాను. ఈ వీడియోలో మనం కవర్ చేయబోతున్న ఏరియాలు వింటే మీరు కూడా షాక్ అవుతారు. ముషీరాబాద్, అశోక్ నగర్, హిమాయత్ నగర్, బాగ్లింగంపల్లి, నారాయణగూడ, అంబర్పేట్, కర్వానా, జియాగూడ, కాచిగూడ, దిల్సుఖ్ నగర్, సైదాబాద్, మల్కాజ్గిరి, కోటి, గౌలిగూడ, చమన్, చుడి బజార్, ఇంకా చాలా హిడెన్ ప్లేసెస్ కూడా కవర్ చేశాను. ఈ అమ్మవారు చూడడానికి చాలా సింపుల్గా ఉందని అనుకున్నారంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? బర్కత్పుర మండపాన్ని మీరు చూసారంటే మీరు డెఫినెట్గా మెస్మరైజ్ అవుతారు. బర్కత్పుర గురించి ఒక సపరేట్ వీడియో ఉంది, దాన్ని మీరు ఖచ్చితంగా వాచ్ చేసినట్టయితే ఈ మండపం యొక్క గొప్పతనం మీకు కూడా తెలుస్తుంది. అంబర్పేటలో ఉన్న ఈ కాళీమాత విగ్రహం అయితే చాలా అంటే చాలా భయపడుతుంది. అండ్ వీళ్ళు చేస్తున్న విశిష్ట పూజలు చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఈ ఇయర్ బాగా హైలైట్ అయిన విగ్రహాల్లో ఈ అంబర్పేట కాళీమాత విగ్రహం కూడా అంతే ఫేమస్. అండ్ నేను ముందుగా చెప్పినట్టు ఇదైతే నా జస్ట్ దుర్గాదేవి జర్నీ కాదు, నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమోరీస్ ఇచ్చే జర్నీ అని చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ పిల్లలతో నేను గడిపిన మూమెంట్స్, పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నాను, అలానే కొత్త ఫ్రెండ్స్ని క్రియేట్ చేసుకున్నాను. ఇవన్నీ నేను మర్చిపోలేను, లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే విశేషాలు అని చెప్పుకోవాలి. అలానే ప్రతి ఐడియల్ చాలా యూనిక్గా ఉండేటప్పటికి బట్ నాకైతే ఈ వీడియోలో ఒక 3 ఐడియల్స్ బాగా నచ్చాయి. వరాహమూర్తి అవతారంలో ఉన్న దుర్గామాత, 9 అవతారాలని కలగలిపిన ఒక విగ్రహం, ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ ద మోస్ట్ స్కేరియస్ట్ వన్ అంబర్పేట విగ్రహం ఆల్రెడీ చూపించాను కదా ఈ వీడియోలో, చాలా స్కేరీగా ఉంటుంది. అండ్ కొన్ని విగ్రహాలు అయితే చాలా చిన్న ప్లేస్లో చాలా గ్రేట్ సెటప్ అయితే చేశారు. పిల్లలే మెయింటైన్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి వాళ్ళకి దుర్గాదేవి మీద ఉన్న డెడికేషన్ ఏ రేంజ్లో ఉందో. అండ్ నా డే 10లో అయితే టైం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ విగ్రహాలు కవర్ చేయాలని చాలా రష్గా ఒక విగ్రహం తర్వాత ఒక విగ్రహాన్ని చాలా ఫాస్ట్గా కవర్ చేసి ఈ వీడియోలో అన్నిటినీ ఒక దగ్గర జత చేర్చాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సగం దుర్గాదేవి సెలబ్రేషన్స్ ఈ వీడియోలో మీకు కనిపిస్తాయి. అలానే కొన్ని నిమజ్జన వేడుకల్లో ఉన్న విగ్రహాలను చూస్తే చాలా బాధేసింది. ఒక్కసారి ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే హైదరాబాద్ దుర్గాదేవి ఉత్సవాల యొక్క గ్రాండియర్ మీకు కూడా అర్థమవుతుంది.
జస్ట్ ఈ వీడియోలోనే ఒక 50+ విగ్రహాలని మీ కళ్ళ ముందు చూపించాను. ఇలాంటిది నా 10 days జర్నీలో నేను ఎన్ని విగ్రహాలను చూశానో ఒక్కసారి ఊహించుకోండి. ఇవన్నీ ఒక్క దగ్గర కంపైల్ చేసి ఒక సపరేట్ వీడియో త్వరలో పోస్ట్ చేయబోతున్నాను. ఆ వీడియో మీరు చూసారంటే చాలు, హైదరాబాద్లో మోస్ట్ యూనిక్ అండ్ క్రియేటివ్ దుర్గామాత విగ్రహాలు అన్నీ ఒకే చోట చూడొచ్చు. ఆ వీడియో మీ వరకు చేరాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది నా 10 రోజుల దుర్గాదేవి జర్నీ ముగింపు. ఈ 10 రోజుల్లో నేను నేర్చుకున్నది దుర్గామాత ఐడియల్ మీద ఉన్న డివోషన్, ఇంకా డివోటీస్ చూపించిన ఫెయిత్, ఆర్టిస్ట్ చేసిన క్రియేటివిటీ మరియు సిటీ మొత్తం చూపించిన యూనిటీ అన్బిలీవబుల్ అని చెప్పుకోవాలి. ఇది కేవలం ఒక వీడియో జర్నీ కాదు, నా లైఫ్ టైం మెమొరీ అని చెప్పుకోవాలి. ఈ హైదరాబాద్ దుర్గామాత ఫెస్టివల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇంతవరకు సపోర్ట్ చేసిన ప్రతి వ్యూవర్కి ధన్యవాదాలు అని చెప్పుకోవాలి. అండ్ ఇలానే గణేష్ చతుర్థి టైంలో కూడా హైదరాబాద్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తూ గణేష్ని విగ్రహాలు అన్నీ ఒక దగ్గర కంపైల్ చేసి సపరేట్ వీడియోస్ పోస్ట్ చేశాను. అలానే మండపాల యొక్క గొప్పతనాన్ని చెప్తూ సపరేట్ వీడియోస్ కూడా ఉన్నాయి. హైదరాబాద్ గణేష్ చతుర్థి అయితే నెక్స్ట్ లెవెల్. సో మీరు డెఫినెట్గా మిస్ అవ్వకూడదు. ఆ వీడియోలను కూడా మీరు ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే హైదరాబాద్ గణేష్ చతుర్థి వేడుకలు అంతే గ్రాండ్గా ఉంటాయి. ఒక్కసారి ఆ వీడియోస్ని కూడా మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ దుర్గాదేవి అలానే గణేష్ చతుర్థి ప్లేలిస్ట్ని ఖచ్చితంగా వాచ్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెన్షన్ చేయండి. ఇంకా హైదరాబాద్ దుర్గాదేవి డీటెయిల్ వీడియోస్ కోసం మన ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్ని వాచ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెన్షన్ చేయండి. ఇంత మంచి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే షేరింగ్ ఈజ్ కేరింగ్. మీరు ఈ దుర్గాదేవి వీడియోస్కి ఇచ్చిన గ్రేట్ రెస్పాన్స్ అలానే నా మిగతా వీడియోస్ కూడా ఇవ్వాలని కోరుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.